2014లో మీ కెరీర్ స్టార్ట్ చేసిందో 2015లో మీ మ్యారేజ్ అనేది మీ లైఫ్లో ఒక చిన్న బ్రేక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చా? అంటే ఒక ఇండస్ట్రీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడం అనేది అంటే చాలామందికి దొరకదు ఆపర్చునిటీ. ఒక పెద్ద డైరెక్టర్, ఆయన కూడా పెద్ద పెద్ద సినిమాలు చేసిన డైరెక్టర్ వాళ్ళ కూతుర్ని మ్యారేజ్ చేసుకోవడం, అసలు ఆ స్టోరీ చుట్టూ కూడా పెద్ద ఏదో క్లైమాక్స్ ఒక ఏదో జరిగినాయి అని చెప్పి విన్నాను. అసలు దాని గురించి అంటే అంత పెద్ద సస్పెన్స్ ఏం లేవు బ్రో. 2015లో తను నేను చూశాను, జిమ్లో చూశాను. మనదంతా జిమ్ పరిచయం మనది, జిమ్ లవ్ స్టోరీ అనేది. తను చూశాను ఒక 3 months వరకు. తను ఎవరో నాకు తెలియదు అసలు. నాకు వాళ్ళ నాన్నగారు ఇలాగా డైరెక్టర్ కే విజయభాస్కర్ అని చెప్పి నాకు ఏమీ తెలియదు అసలు. అంటే ఎప్పుడు డిస్కస్ చేయలేదన్న అమ్మాయిని ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళ నాన్నగారు అవునా అడగం కదా. ఏ అబ్బాయి అడగాడు జనరల్లీ, ప్రేమించేస్తాడు ముందు ఆటోమేటిక్గా. అమ్మాయి హుషారుగా ఉందని చెప్పి నాకు తన మీద అలాగా ఇలా ఇంప్రెషన్ రావడం, తను లవ్ చేద్దాం ఫిక్స్ అవ్వడం ఇలానే జరిగింది. 3 నెలలు బాగానే ఉంది. తర్వాత 3 నెలల తర్వాత తను అడిగింది మా నాన్నగారు ఎవరు తెలుసు అని చెప్పి. ఎవరని మనం కొంచెం ఎక్స్ట్రాలు కదా మరి. ఎవరని అడిగాను విజయభాస్కర్. ఏ విజయభాస్కర్ అన్నాను, డైరెక్టర్ కే విజయభాస్కర్. వెంటనే షాక్ అయిపోయింది. వెళ్ళిపోయాను ఇంటికి. వెంటనే రాత్రి బట్టలు సర్దుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను బ్రో. అంటే అప్పట్లో అది ఎలా అంటే కొంచెం ఇన్నోసెంట్గా ఉండేవాడిని నేను వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను కదా అని కొంచెం ఇన్నోసెంట్గా ఉండి నాకు భయం వేసి ఇంటికి వెళ్ళిపోయాను. నిజంగా చంపేస్తారేమని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. 3 రోజులు నాకు అర్థం కాదు. ఇంటికి వెళ్ళి మా అమ్మకి చెప్పాను, అమ్మ ఏంటమ్మా నాన్నగారు డైరెక్టర్ అంటమ్మా నేను చంపేస్తారు. మా అమ్మ కూడా ఉన్నాను, నువ్వు ఇంటికి వెళ్ళకు, ఒగ్గో నా కొడుకు నువ్వు ఇక్కడే ఉండి ఏం అవసరం లేదు, మనం నేను చూసుకుంటారని చెప్పి అమ్మ నాతో వంత పాడడం. సో అలా ఇంట్లో ఉండిపోయాను. 3 రోజుల తర్వాత నా అంతటి నేను సర్ది చెప్పుకున్నాను. ఇదేంటిది, నేను ఇష్టపడింది అమ్మాయిని కదా, నాన్నగాని కాదని చెప్పి మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇలాగా తను అడిగింది అన్నమాట, ఏంటి ఇంటికి వెళ్ళిపోయామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసామని అడుగుతుంటే, అదే మీ నాన్నగారు డైరెక్టర్ అన్నావు కదా మరి అంటే, డైరెక్టర్ అయితే ఇంటికి వెళ్ళిపోతారా అంటే, మరి మీ నాన్నగారు చంపించేస్తే అంటే, అలాంటి సినిమాల్లో ఉంటే నీకు ఏమైనా పిచ్చా, నీకు ఇది ఏమన్నా ఏం మాట్లాడుతున్నావు అంటే మరి నేను భయపడ్డాను. నాకు అంటే ఏదో అప్పుడు కొంచెం చిన్న ఒక ఇన్నోసెన్స్ ఉండేదిలేండి. అలా బాగానే కంటిన్యూ అయితే ఏంటంటే 2018లో అంకుల్కి చెప్పా ఇట్లాగా. వాళ్ళు నా బర్త్డే రోజు ఇంటికి వెళ్ళి 15 నుంచి 18 అంటే బాగానే ట్రావెల్ అయింది, లవ్ ట్రావెలింగ్ అంతా బాగానే జరిగింది. గ్రేట్ బ్రో అసలు. అంటే గొడవలు రాకుండా బ్రేక్ పర్సనల్ లైఫ్ అంతా చాలా బాగుంది. ఎంత పెద్ద కాంప్లికేషన్ ఏం రాలేదు, అంత చాలా హ్యాపీగా అయిపోయింది 2018లో. అంటే ఆయన రియాక్షన్ ఏంటి మీరు చెప్పినప్పుడు? పెళ్లి చేసుకుందాం అని చెప్పినప్పుడు బ్రో, అంటే అంకుల్ అంత సీరియస్గా రియాక్ట్ అవ్వలేదు. నేను సినిమా రేంజ్లో ఊహించుకున్నా, అసలు ఏమనుకుంటున్నాను నా కొడుకు నా కూతురు ఇలా ఏమని అనుకున్నాను. బట్ ఏమి అంకుల్ అలాంటిది ఏమి అనకుండా కామ్గా, ఇప్పుడు బాగానే ఉంటుందమ్మా లవ్ చేసుకున్నప్పుడు, పెళ్ళిన తర్వాత అన్నీ బయటపడతాయి, ఇప్పుడు నెగిటివ్స్ పాజిటివ్స్ అప్పుడు బయటపడతాయి ఇప్పుడు అంటే మేమేమనుకున్నాం 3 సంవత్సరాలు మేము ఇద్దరం చాలా మాట్లాడుకున్నాం, అర్థం చేసుకోవడం అన్నీ జరిగినాయి అనమాట. అన్నీ అంకుల్కి ఎట్లా చెప్తాం, ముందు కూర్చొని మేము 3 సంవత్సరాలు ట్రావెల్ అవుతున్నాం అంకుల్ అన్నీ చెప్పలేం కదా. అది శ్యామ అంటే ఇష్టం అంకుల్, పెళ్లి చేసుకుందాం అంకుల్ తన్నే అని చెప్పి అన్నీ చెప్పినాడు. అంకుల్ మొత్తం ఒక 1/2 hour డిస్కషన్ అయింది. రూమ్లో ఏసీ ఉన్నాక ఫుల్ చెమటలు నాకు. వీళ్ళిద్దరు బాగానే పక్క రూమ్ నన్ను లోపల తోసేసి వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళిపోయారు. నన్ను అంకుల్ రూమ్లోకి తోసి వీళ్ళిద్దరు వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారు. మా అత్తమ్మ గారును తర్వాత మా వైఫ్ ఇద్దరు వెళ్ళిపోయారు. 1/2 hour అయిన తర్వాత ఒకసారి ఆలోచించుకోవడానికి అంకుల్ 6 months టైం తీసుకున్నారు. టైం తీసుకొని నా వైఫ్ని పిలిచి అడిగారు అనమాట, ఏంటి నువ్వు నిజంగా షూరా ఆ అబ్బాయిని నిజంగా చేసుకుందాం అనుకుంటున్నావు చెప్పు, నో ప్రాబ్లం అంటే. అప్పుడు శ్యామ అంటే నా వైఫ్ ఏంటంటే చాలా కరెక్ట్గా ఉంటుంది, అంటే షీఈ్ వెరీ స్ట్రాంగ్. తను నా విషయంలో స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఈరోజు తనకే నాకు పెళ్ళి అయింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మా అత్తమ్మ గారు, తన చాలా బిగ్గెస్ట్ సపోర్ట్ నాకు. మా అత్తమ్మ గారు నేనంటే చాలా ఇష్టం. పెళ్ళి అవ్వడానికి 80% కారణం ఆవిడే, మా అత్తమ్మ గారు. సో ఏంటంటే అంకుల్ అలా టైం తీసుకున్నారు. శ్యాముని అడిగారు, తనంటే నీకు నిజంగా ఇష్టమైతే పెళ్లి చేస్తాను. తను షూర్ డాడీ మీరు మాట్లాడారు కదా, మీకు ఏమన్నా నో అంటే చెప్పండి వేరే పని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఎందుకంటే తను అంత షూర్గా ఉంది నా మీద. సో నా మీద పక్కగా అంకుల్ మాట్లాడారు. 2018 మా అమ్మ నాన్న పిలిచారు ఇంటికి, ఇక్కడికి హైదరాబాద్ పిలిచారు. మా అమ్మ నాన్న వచ్చారు. అంకుల్ కూడా అంత పెద్ద మనిషి అండి, వెస్ట్ గోదావరి ఊరు వచ్చారు చూడడానికి. ఆయనకు అవసరం లేదు, బట్ ఈ కేమ్ టు తాడేపల్లిగూడెం వచ్చారు. మా అమ్మ నాన్న చూసుకున్నారు, ఫ్యామిలీ అంతా బాగా నచ్చింది. 2018 December 12th మా ఎంగేజ్మెంట్ అయింది. 2019 February 14th మ్యారేజ్ అయిపోయింది. ఎలాంటి చేజులు పొడవరాలు పరిగెట్టాలు ఏం లేకుండా చాలా హ్యాపీగా అయిపోయింది. యాక్చువల్లీ కానీ మీరు భయపడ్డారని తెలుస్తుంది స్టార్టింగ్. చాలా భయపడ్డాను బ్రో. అంటే నాకు పెళ్లి టైంలో ఒక టెన్షన్ బ్రో. ఇంకోటి మళ్ళీ మీరు దీన్నే కెరీర్గా ఎంచుకున్నారు కాబట్టి ఒక డైరెక్టర్, ఆయన పెద్ద డైరెక్టర్, టెన్షన్ ఉంటుంది బ్రో. ఎందుకంటే పాపం అంకుల్కి టెన్షన్ ఉంటుంది కదా, ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందో అంకుల్కి తెలుసు. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ప్రెషర్ ఉంటుంది, టెన్షన్స్ ఉంటాయి. సో అన్ని సైడ్ల నుంచి ఆలోచించి వాళ్ళ అమ్మాయిని నాకు ఇచ్చారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నిజంగా అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు బ్రో. ఆయన తలుచుకుంటే చిట్టుకేస్తే పెద్ద పెద్ద సంబంధాలు వస్తాయి బ్రో. వాళ్ళ అమ్మకి ఇచ్చి పెళ్లి చేసిన అవసరం లేదు. డైరెక్టర్ చాలా పెద్ద డైరెక్టర్. వాళ్ళ అమ్మాయి మాట గౌరవం ఇచ్చి నాకు పెళ్లి చేశారంటే నిజంగా ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. నిజంగా యాక్చువల్ ఆయన చిల్ పర్సనే, చెప్పట్లేదు స్పెషల్గా, బట్ పెళ్లి చేశారని చెప్పట్లేదు, బట్ నిజంగా ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్.